వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో 2025-26 వార్షిక బడ్జెట్ను కౌన్సిల్ ఆమోదించింది. 1000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు మేయర్ సుధారాణి. పన్నులు, వివిధ గ్రాంట్లు, డిపాజిట్ల ద్వారా ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. వరంగల్ నగరాభివృద్ధికి ప్రభుత్వం నుంచి అన్ని సహకారాలుంటాయని తెలిపారు మంత్రి కొండా సురేఖ. గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ కౌన్సిల్ హాల్లో మేయర్ సుధారాణి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, రేవూరి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఇతర అధికారులు, కౌన్సిల్ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 1000,71,48,000 రూపాయల బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు మేయర్ సుధారాణి. కౌన్సిల్ సభ్యులు బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. బడ్జెట్లో సాధారణ పన్నుల ద్వారా 337 కోట్ల 38 లక్షలు, వివిధ గ్రాంట్ల ద్వారా 728 కోట్ల 10 లక్షలు, డిపాజిట్లు, అడ్వాన్సుల ద్వారా 600 కోట్లు సమకూరుతుందని అంచనా వేశారు. వరంగల్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు మంత్రి కొండా సురేఖ. మామునూరు ఎయిర్పోర్ట్ ను పునరుద్ధరిస్తామని చెప్పారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను పూర్తి చేస్తామని తెలిపారు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. ముఖ్యమంత్రి గారు స్వతహాగా వారే ఈ యొక్క అభివృద్ధి మీద దృష్టి ఉంది కాబట్టి వారు కోరినన్ని నిధులు ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ కానీ, అవుటర్ రింగ్ రోడ్ కానీ, టెక్స్టైల్ పార్క్ కానీ, మరి అదేవిధంగా ఒకవేళ ఈరోజు ఎయిర్పోర్ట్ అనేది వచ్చినప్పుడు దేశ విదేశాల నుంచి కూడా పెట్టుబడులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. పర్యాటక కేంద్రంగా కూడా దృష్టి సారించాలని పలుమార్లు మా సురేఖమ్మ గారు అక్కడ మాట్లాడడం, మీ అందరం ఎమ్మెల్యేసం రిప్రజెంటేషన్ చేయడం, తప్పనిసరిగా రాబోయే రోజులు ఈ యొక్క నగరాన్ని రూపురేఖలు మార్చే దిశగా పనిచేస్తున్న 6 నిమిషాలు. నగరాభివృద్ధికి 1000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టామని తెలిపారు మేయర్ సుధారాణి. వరంగల్ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి అన్నారు. వరంగల్ నగరంతో పాటు విలీన గ్రామాలకు కూడా నిధులు కేటాయించామని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ ఉన్నటువంటి స్టాంప్ డ్యూటీ ఫండ్స్ని 187 కోట్లు ఇచ్చినందువల్లనే ఈరోజు బడ్జెట్లో అది ఎక్కువగా పెరగడానికి అవకాశం వచ్చింది. ఆదాయాన్ని పెంచుకుంటూ ఇప్పుడున్న మున్సిపల్ చట్టంలో మాకు వచ్చే దాంట్లో లేఅవుట్లు, అదేవిధంగా ఇక్కడ పరిధిలో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా మంత్రివర్యులు శాసనసభ్యుల సహకారంతో మాకు కనుక ఇచ్చినట్టయితే దాన్ని కూడా లేఅవుట్లు చేసుకొని మా ఆదాయాన్ని పెంచుకోవడానికి, మిగతా అన్ని కూడా వనరులు ఏవైతుందో అవన్నీ పెంచుకోవడానికి మేము కృషి చేస్తామని. నగరాభివృద్ధి కోసం GWMCకి ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు నేతలు.